సినిమాకి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, యాక్టర్ యాక్టింగ్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తాడు. మరి డైరెక్టర్ చేసేదేంటి? ఈ క్వశ్చన్ ఎవరిని అడిగారో తెలుసా? ఈ క్వశ్చన్ వల్ల ఒక క్యూట్ లవ్ స్టోరీ పుట్టి, ఆ లవ్ స్టోరీ కాస్త 4 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత పెళ్లిపీటలెక్కి, ఆ తర్వాత ఒక అందమైన కుటుంబంగా మారిందంటే నమ్ముతారా? ఆ కపుల్ ఇంకెవరో కాదు, మన బ్లాక్ బస్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ సార్ అండ్ హిజ్ లవ్లీ వైఫ్ తబితా హంసని. అయితే అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఎవరిని ముందు లవ్ చేశారు, ప్రపోజ్ చేశారు? ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా వీళ్ళిద్దరు క్యూట్ అండ్ కలర్ఫుల్ లవ్ స్టోరీ మీకోసం. సుకుమార్ అంటేనే ఒక పర్ఫెక్షన్. రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప మూవీ చూస్తే ఆయన డైరెక్టర్గా ఎంత పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తారో ఈజీగా అర్థమవుతుంది. ఇదే కాదు, ఆయన ఇంతకు ముందు తీసిన ఆర్య, జగడం, 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలాంటి సినిమాల్లో స్టోరీని ఎంత బలంగా ప్రమోట్ చేస్తారో అంతే అందంగా హీరో హీరోయిన్ మధ్య స్ట్రాంగ్ లవ్ బాండ్ని కూడా చూపిస్తారు ఆయన. అంటే సుకుమార్ సినిమాల్లో బలమైన కథా క్యారెక్టరైజేషన్తో పాటు మర్చిపోలేని లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఆర్య మూవీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎవ్వరూ ఊహించిన స్టైల్లో చూపించి అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశారు ఆయన. తికమక లెక్కలన్నీ వేసి నాన్నకు ప్రేమతోలో విచిత్రమైన లవ్ స్టోరీని నడిపించారు. రంగస్థలంలో ప్యూర్ ఇన్నోసెంట్ లవ్ని, పుష్పలో కసితో కలగలిసిన లవ్ని చూపించి లవ్ స్టోరీలో తనకి తనే పోటీ అని ప్రూవ్ చేసుకున్నారు. అయితే సుకుమార్ ఇంత అందంగా లవ్ స్టోరీస్ తీయడానికి కారణం ఆయన లైఫ్లో ఇంతకంటే అందమైన క్యూట్ లవ్ స్టోరీ ఉండడమే. సుకుమార్ భార్య తబితా హంసని. తబితాను మొదటిసారి ఆర్య సినిమా స్క్రీనింగ్ టైంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో చూశారట సుకుమార్. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య పరిచయం మొదలైంది. తర్వాత మన లెక్కల మాస్టారు బాగా ధైర్యం చేసి ఆమెకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ప్రేమ గురించి కాదు, సినిమా డైరెక్షన్ గురించి. తబిత ఎప్పుడు సుకుమార్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉండేది. ఓ సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, యాక్టర్ యాక్టింగ్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తాడు, మరి డైరెక్టర్ చేసేదేంటి అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికే సుకుమార్ ఆమెకి తన నెంబర్ ఇచ్చి కాల్స్ చేసి రకరకాల ఆన్సర్స్ చెప్పి ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాడట. కానీ తబిత మాత్రం కన్విన్స్ అయ్యేది కాదట. ఆ జర్నీలోనే సుకుమార్ తబితతో లవ్లో పడిపోయారు. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే తబిత కూడా యాక్సెప్ట్ చేసేసింది. కానీ తెలుగు సినిమాల్లో ఉండే టిపికల్ పేరెంట్స్ లానే తబిత పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసేది లేదంటూ తేల్చి చెప్పేశారు. వాళ్ళని ఒప్పించడానికి దాదాపు 4 ఏళ్లు కష్టపడి ఫైట్ చేశారట ఇద్దరు. ఈ మధ్యలో తబితని సుకుమార్కి దూరంగా ఉంచడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ట్రై చేశారట. కానీ ఆమె మాత్రం బలంగా సుకుమార్కి సపోర్ట్ ఇచ్చారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, తబిత పేరెంట్స్ ఇంత టిపికల్ ఇండియన్ మెంటాలిటీతో ఉంటే, మన లెక్కల మాస్టర్ పేరెంట్స్ మాత్రం చాలా లిబరల్గా తబితని కోడల్ని చేసుకోవడానికి ఒక్క మాటలో ఒప్పుకున్నారట. ఇక ఫైనల్గా 4 ఏళ్ల పోరాటం తర్వాత చివరికి తబిత పేరెంట్స్ని కూడా ఒప్పించి 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి సుకృతి అనే అమ్మాయి, సుక్రాంత్ అనే అబ్బాయి ఉన్నారు. ఇక సుకుమార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కోనసీమ జిల్లా మలికిపురం మట్టపరు గ్రామంలో జన్మించారు ఆయన. తండ్రి తిరుపతిరావు నాయుడు, తల్లి వీరవేణి. వీళ్ళకి 6 పిల్లలు. వాళ్ళలో ఒకరే సుకుమార్. చదువు పూర్తి చేసిన తర్వాత కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజీలో లెక్కల మాస్టర్గా, సైన్స్ టీచర్గా 7 ఏళ్ల పాటు పనిచేసిన ఆ తర్వాత రైటింగ్, డైరెక్షన్పై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుకుమార్. కుమారి 21F లాంటి ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీస్కి రైటర్గా కూడా పనిచేసిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప మేనియాతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఇది సుకుమార్స్ హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ. మరి ఆయన రియల్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అలాగే సుకుమార్ తీసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది? కామెంట్ చేసి చెప్పండి.